స్త్రీ పురుషులిద్దరూ పాల్గొంటారు. ఒక మాస్టర్ టైలర్ అంటే అనుభవజ్ఞుడైన టైలర్ దుస్తుల కత్తిరింపు చేస్తే కుట్టడం సహాయకులు చేస్తారు. ముఖ్యంగా టైలరింగ్ స్త్రీలకి ఒకప్పుడు ప్రధాన జీవనోపాధిగా ఉండేది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో కుట్టు పని మీదే జీవిస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. అయితే ఒకప్పుడు స్వతంత్రంగా బతికిన దర్జీ వాళ్ళు, ఒక కుల వృత్తిగా తరతరాలుగా కుట్టు పనే చేస్తూ జీవించిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద టైలరింగ్ కంపెనీల్లో కూలివారుగా మారిపోయారు. మన చిన్నప్పుడు మన దుస్తులు కుట్టిపెట్టే దర్జీ వాళ్లతో మనకొక మానవీయ సంబంధం ఉండేది. ప్రతి నెల ఇంట్లో ఎవరికో ఒకరికి దుస్తుల్ని మన దర్జీలు కుడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని తరచూ కలిసేవాళ్ళం కూడా. ఒక గమ్మత్తైన అనుభవం గురించి చెప్తాను మీకు. అయితే ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు కలంకారీ ప్యాచెస్ ని ఉపయోగిస్తూ శారీస్ ని, బ్లౌజెస్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తానంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారు. మరి అదేంటో చూసేద్దామా? నమస్కారం అండి శిరీష గారు. నమస్తే అమ్మా సుజాత. శిరీష గారు, ఈరోజు కలంకారీ ప్యాచెస్ తో డిజైన్స్ చూపిస్తానన్నారు కదండి, శారీస్ పైన, బ్లౌజెస్ పైన. సో నాకు ఒక డౌట్ అండి. జనరల్ గా కలంకారీ ప్యాచెస్ అనేవి ఫ్యాషన్ వచ్చి చాలా కాలం అయింది, కానీ ఆ ట్రెండ్ అనేది ఎన్ని శారీస్ కి, ఎన్ని బ్లౌజెస్ కి వేసుకున్నా కూడా పోవట్లేదు. సో దాని గొప్పదనం గురించి ఫస్ట్ చెప్పండి. యాక్చువల్గా ఈ కలంకారీ ప్రింట్స్ అనేది ఇప్పటి ట్రెండ్ కాదమ్మా. నేను చిన్నప్పటి నుంచి, పురాతన అప్పటి నుంచి కూడా అది యాక్చువల్గా ఈ కలంకారీ ప్రింట్, ఇప్పుడు మామూలుగా బ్లాక్ ప్రింట్స్ అని, కడి ప్రింట్స్ అని ఇవన్నీ వస్తున్నాయి కదా. ఈ ప్రింటింగ్స్ అన్నిటికీ అసలు బేసిక్గా ఫస్ట్ స్టార్ట్ అయింది కలంకారీ ప్రింట్స్ అనమాట. ఒకప్పుడు యాక్చువల్గా టవల్స్ అని, లుంగీలని, లేకపోతే అట్లా కర్టన్స్ అని అట్లా వచ్చేవి. ఇప్పుడు ప్రతిదీ చీరల మీద, బ్లౌజుల మీద, అబ్బాయిల కుర్తాలు కూడా కలంకారీ ప్రింట్స్ లో దొరుకుతున్నాయి. ప్రతిదీ దొరకంది అనేది ఏం లేదు. కలంకారీ ప్రింట్స్ అంత ఫేమస్ అయిపోయినాయి. సో వీటిని మనం అన్నిటి మీద వేసుకోలేం కాబట్టి, అంటే రెడీగా రావు కాబట్టి చీరల మీద, లేకపోతే లంగా జాకెట్ల మీద, లేకపోతే చుడీదార్స్ మీద, అబ్బాయిల కుర్తీస్ అట్లా వేసుకున్నప్పుడు వాటి మీద, అంటే అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా జస్ట్ ఆ ప్యాచెస్ అనేది అప్లిక్ చేసి, అప్లిక్ వర్క్ లాగా ఈ అప్లిక్ చేసినప్పుడు ఏం చేస్తామంటే అవుట్లైన్ ఎట్లాగో ఒక థ్రెడ్ వేసుకోవాలి, కొంచెం రిచ్ గా కనిపిస్తుంది అని చెప్పి జరీ వాడతాం అనమాట. సో ఆ జరీ వాడిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ లో కూడా చిన్న చిన్న మిర్రర్స్, లేదంటే చిన్న చిన్న స్టోన్స్, అట్లా ఇంకా హెవీగా కావాలంటే హెవీగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా ఇది ఒక నార్మల్ ఉప్పాడ శారీ అమ్మా. ప్లెయిన్ ఉప్పాడ శారీలో డబల్ కలర్ అనమాట, హాఫ్ అండ్ హాఫ్. ఈ హాఫ్ అండ్ హాఫ్ పళ్ళు వచ్చి బ్లాక్ వచ్చింది. దీని మీద మనం ఏం తీసుకున్నాం అంటే కలంకారీ ప్యాచెస్. అంతకుముందు మన బార్డర్స్ అనేక రకాలుగా చూసాం కదా, దీని మీద కలంకారీ అనేది నెమళ్ళు తీసుకున్నాం అనమాట. ఈ నెమళ్ళు అనేది కొంచెం గ్యాప్ పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చుకుని ఇట్లా నెమళ్ళు వేసుకున్నాం. ఈ నెమళ్ళకి అవుట్లైన్ అంతా జరీతో. ఓకే, ఇదంతా జరీ అండి. ఇదంతా జరీతో మనం అప్లై చేసుకున్నాం అనమాట. ఆ ప్యాచెస్ ని మనం ఈ రకంగా కనిపించకుండా చక్కగా దీంతో దాంట్లోనే వచ్చేసినట్టుగా ప్రింట్ మనం చేసుకున్నాం అనమాట. ఇలా శారీ అంతా మనం మిర్రర్స్ కుట్టుకుని, అంటే దీనికి మ్యాచ్ చేసాం. మళ్ళీ ప్రత్యేకంగా ఈ ప్యాచ్లు ఒకటే మనకి కనిపించకుండా ఈ ప్యాచ్ దీంట్లోనే వచ్చేసింది అన్నట్టుగా ఈ వర్క్ ఇదంతా కూడా మనం కలిపేసి ఆల్ ఓవర్ శారీ ఇలా బ్యూటిఫుల్గా వచ్చేటట్టుగా మనం రెడీ చేసుకున్నాం. ఇలాంటి బుటీస్ అని బయట దొరుకుతాయి, మ్యాంగో బుటీస్ అని, లేదంటే పీకాక్స్ అని, ప్యారెట్స్ అని, ఇట్లా ఈ బయట రెడీమేడ్ అన్ని ఫ్లవర్స్, పాట్స్ అట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా మన ఇంట్రెస్ట్ ని బట్టి, చాయిస్ ని బట్టి ఎలాంటివి మనకి ఇష్టం అలాంటివి. ఇలా బుటీస్ కావాలంటే బుటీస్ తీసుకోవచ్చు, లేదంటే బార్డర్స్ కూడా సింగిల్ బార్డర్ ఇలా దొరుకుతాయి. సింగిల్ బార్డర్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా శారీ అంతా అయిపోయిన తర్వాత బ్లౌజ్ తీసుకున్నాం మనం, సింగిల్ అనమాట. ఇది బ్లాక్ కలర్ పళ్ళు వచ్చింది కాబట్టి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా తీసుకున్నాం. ఈ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ఒక సింగిల్ పీకాక్ ఒకటే తీసుకున్నాం అనమాట. వావ్, అసలు సింగిల్ పీకాక్ తో మొత్తం బ్లౌజ్ బ్యాక్ అంతా కూడా కవర్ చేసేలాగా. వావ్ అండి, ఇది యాక్చువల్లీ చాలా కాదమ్మా, జస్ట్ ఆ కలంకారీ ప్యాచ్ ఇది అంతే. సో ఒక్క పీకాక్ తో మొత్తం బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేసేసారండి. చాలా నీట్ గా ఉందండి. ఇదిగమ్మా, మనకి బయట ఈ విధంగా మనకి క్లాస్ దొరుకుతాయి అనమాట. ఓకే, సో నేను జనరల్ గా ఇలా ప్యాచెస్ గా లభిస్తాయేమో, దాన్ని తీసుకుని మనం ఊరికే ప్యాచ్ చేసుకోవడం అనుకున్నానండి. అలా కదమ్మా, ఇలా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఇవన్నీ ప్యాచెస్ గా ఇచ్చారు. కొన్ని ఎలా అంటే థీమ్స్ గా ఇస్తారు అనమాట. అంటే రామాయణ మహాభారతాలని, లేకపోతే ఒక మంచి అమ్మాయి బొమ్మలని, మృదంగాలని, లేకపోతే ఇట్లా పల్లకీలని, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఒక థీమ్ ఏదైతే థీమ్ తీసుకుంటారో ఆ థీమ్ అంతా
దాని మీద వాళ్ళు ప్రింట్ చేసుకుంటారనమాట. ఓకేనా. యాక్చువల్గా ఇవి ఓల్డ్ జనరేషన్లో యాక్చువల్గా ఈ రామాయణ మహాభారత ఇప్పుడంటే టీవీస్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఈ థీమ్స్ అన్నీ ఈ పబ్లిక్లోకి చేయడం కోసం యాక్చువల్గా ఇవన్నీ వాడుకునేవాళ్ళు అనమాట. బాగా పాపులర్ అయింది. దీని ఈ ప్యాచెస్ నే మనం తీసుకుని లంగా బ్లౌజెస్ కూడా చేసుకోవచ్చు. పిల్లల లంగా బ్లౌజెస్ ఉంటాయి కదా, ఇది యాక్చువల్గా ఇది రాసిల్క్ లంగా అనమాట. చాలా బాగుందండి. అంటే జనరల్గా చుడిదార్స్ పైన కాంట్రాస్ట్ డిజైన్ చేయడం, ఒక గ్రీన్ చుడిదార్ ఉందనుకోండి దానికి కాంట్రాస్ట్లో ఇలా కలంకారీ క్లాత్ని యూజ్ చేయడం చూసాను, కానీ ఇలా చాలా బాగుంది. ఇది యాక్చువల్గా చిన్నపిల్లల లంగా అనమాట. ఈ లంగాకి మన బార్డర్స్ కూడా దొరుకుతాయి అనుకున్నాం కదా, జస్ట్ ఒక బార్డర్ని మనం ఇలా వేసేసుకున్నాం కింద. వేసేసుకుని ఈ నెమల్ని మనం పొడవుగా ఇట్లా రెడీ చేసుకున్నాం అనమాట. దీనికి బ్లౌజెస్ కూడా ఇట్లా అంటే కలంకారీ శారీసే కాదు, చిన్నపిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మాకు కూడా లంగా బ్లౌజెస్ కావాలి అని. సో ఇది లంగా బ్లౌజ్. సో నిజంగా చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ పర్టికులర్గా చాలా బాగుంది, చాలా కొత్తగా ట్రెండీగా కూడా ఉంది. సో శిరీష గారు, ఇప్పుడు కలంకారీ ప్రింట్స్ అవన్నీ కూడా మీరు చక్కగా డిజైన్ చేశారు కదండి. జనరల్గా కాటన్ క్లోత్స్ పైన అయితేనే బాగుంటుందా, లేదంటే ఇంకా వేరే మెటీరియల్స్ పైన యూస్ చేయొచ్చు? దీన్ని మనం ఏ మెటీరియల్స్ మీదైనా అప్లై చేసుకోవచ్చమ్మా. యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే శారీస్ మొత్తం కూడా కలంకారీ ప్రింట్స్ వచ్చేస్తున్నాయి. శారీస్, టవల్స్, కర్టన్స్, బెడ్షీట్స్ అట్లా వచ్చేస్తాయి. మనకి స్పెషల్గా కావాలి అనుకుంటే ఇవి రా సిల్క్ మీద, ఉప్పాడ, పట్టు వీటి మీద అంటే మంచి క్లాత్ అయితే బాగుండాలి. సో ఇదేమో కాటన్ మీద ఉంది అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని అప్లిక్ వర్క్గా మనం వాడుకోవచ్చు అనమాట. సో అప్లిక్ వర్క్గా వాడుకుని దాన్ని హైలైట్ చేసుకుని పార్టీ వేర్ చేసుకోవచ్చు. సో కలంకారీ ప్రింట్స్ మామూలుగా జనరల్గా ఇప్పుడు మీరు శారీస్ పైన, లంగా బ్లౌజ్ పైన చూపించారండి, బ్లౌజ్ పైన కూడా చూపించారు. ఇవి రెండు కాకుండా ఇంకా దేనికి యూస్ చేసుకోవచ్చు? మనం ప్లెయిన్ డ్రెస్ తీసుకుని చున్నీస్ వేసుకుంటే కూడా అది కొంచెం స్టైలిష్గా ఉంటుంది. లేకపోతే డ్రెస్ ఓన్లీ అంటే వాటిలో కాటన్స్ మీద జస్ట్ కలంకారీ కింద దామన్ మీద వన్ సైడ్ ప్యాచ్ చేసుకుని చున్నీకి 4 సైడ్ల బార్డర్స్ ఇచ్చుకుంటే కూడా చుడిదార్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. లేదంటే ఇంట్లో షోగా కలంకారీ పీసెస్ ఫ్రేమ్ చేసుకుని పెట్టుకుంటారు. అవునండి, నిజంగా మీరు ఈ మాట అనగానే నాకు గుర్తుకొచ్చింది. నిజంగా మన ట్రెడిషన్ని చూపిస్తూ అంటే లిటిల్ బిట్ ఆఫ్ అంటే ఒక పెళ్లి సందడిని చూపించడం కానీ, ఒక పల్లకి వెళ్తున్నట్టుగా చూపించడం కానీ, అలాంటివన్నీ కూడా ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారండి. సో ఈ ప్రింట్ నిజంగా ఎక్స్ట్రాడినరీ ప్రింట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ థీమ్స్ అనేది పబ్లిక్లోకి వాళ్ళు అట్లా తీసుకెళ్ళడం కోసం ఫస్ట్ అసలు అవే నేర్చుకున్నారు. దాని తర్వాత వాటి మీద మనం ఏదైతే ఫ్రేమ్ చేసి పెడతామో ఆ కలంకారీ క్లాత్స్ మీద వర్క్ కూడా చేసి, అంటే ఓన్లీ ఆ క్లాత్ ఒకటే కాకుండా దాని మీద కొంచెం డిజైన్స్ వర్క్ చేసి, స్టోన్ వర్క్ చేసి కూడా మనం దాన్ని షో పీస్గా కూడా పెట్టుకోవచ్చు. బెడ్షీట్స్ గా కూడా దొరుకుతాయి. ఇంకా ఈ కలంకారీ అనేది చాలా ఫేమస్ అసలు. ఓకే సకులు, చూసారు కదా, మరి నిజంగా శారీ పైన డిజైన్ చాలా బాగుంది కదండి. ఎస్పెషల్లీ లంగా బ్లౌజ్ అయితే ఇంకా బాగుంది సకులు. ఎనీవే శిరీష గారు, మా సకులందరికీ కలంకారీ ప్రింట్ ఎలా వర్క్ చేసుకోవచ్చు, ఎలా యూస్ చేసుకుని ఇంకా అందంగా తయారు కావచ్చు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ సుజాత.